నేను రిజైన్ ఇచ్చిన దాని కూడా దాని వెనుక కూడా ఒక ఉండే. నేనేమనుకున్నా అంటే కనీసం నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం అండి ఒక చిన్న కార్యకర్త కూడా ఇడవాలి అని ఒప్పుకోదు. ఒక చిన్న కార్యకర్త కూడా వాళ్ళు ఇడవరు. ఎందుకంటే ఒక కార్యకర్త తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి ఒక తయారయ్యే కార్యకర్తకి వాళ్ళు ఇడవరంటే ఒక ఎమ్మెల్యేకి ఎట్లా ఇడుస్తారు? కష్టం ఉండేది నా క్యాల్కులేషన్. నేనేమనుకున్నా రిజైన్ ఇచ్చిన తర్వాత కనీసం కేంద్రంలో ఎవరైనా పిలిచి అసలు ఏంది ప్రాబ్లం అడుగుతారు అనుకున్నా. లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లం అయినా మొత్తం రాసుకొని కేంద్రంకి సబ్మిట్ చేస్తారేమో అని అనుకున్నా. అట్లాంటి ఏమీ కూడా జరగలేదు. నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఒక మూవీ జరిగింది. ఆ మూవీ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఏమి ఇస్తారు అది మీ చేతిలో నా చేతిలో ఏమి ఉండవు. ఎవరైనా ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసి టక్కమని అయినా వేస్తాడు. ఒక 2-3 కొన్ని ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ పెంచడానికి కొన్ని వార్తలు వాళ్ళు నడిపించినారు. వార్తలు ఏ విధంగా అంటే రాజాసింగ్కి అమిత్ షా గారు ఫోను, రాజాసింగ్కి డైరెక్ట్ మోదీ గారు ఫోను, ఇట్లా కొన్ని వార్తలు నడిచింది. ఆ వార్తలు ఇంకా వెబ్ ఛానల్ అక్కడిక్కడ జరిగితే ఏమైందంటే అది మొత్తం ఒక టీం నా వెనుక ఉన్నది. అంటే చాలామంది నాకు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. వాళ్ళకి నేను శత్రువులు కూడా అనుకోను నేనైతే. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఈ సోషల్ మీడియాలో నడిచేది మొత్తం డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు ఒక రిపోర్ట్ రాసి. రాజా సింగ్ ఈ విధంగా ఒక న్యూస్ నడుపుతుండు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద హీరో, ఆయనకి అమిత్ షా ఫోన్ చేస్తుండట, ఆయనకి మోదీ గారు ఫోన్ చేస్తుండట, ఈ విధంగా ఆయన బిల్డప్ ఇస్తుండు అని కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చినారు. కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చిన తర్వాత కేంద్రం కూడా అరే ఇది తప్పు వార్త ఆయన నడుపుతుండు కదా, ఓకే ఫస్ట్ రిజైన్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత చూసుకుందాం అని వాళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేసినారు. దాని తర్వాత నేను ఒక లేఖ రాసిన, సార్ ఇట్లా కొన్ని ఛానల్స్లో ఈ విధంగా కొన్ని తప్పు వార్తలు నడిచినాయి, నాకు కూడా ఢిల్లీ నుంచి కొద్ది ఫోన్ వచ్చినాయి, ఇట్లా ఈ వార్తల విషయం ఏంది, ఇది తప్పు కదా అని అడిగితే వాళ్ళకి నేను సమాధానం ఇచ్చినాను. లేదు సార్ మీరు చెప్తే ఆ ఛానల్ వాళ్ళకి నేను నోటీస్ కూడా పంపిస్తాను లీగల్, అసలు ఈ ఫేక్ వార్తలు మీరు ఎందుకు నడుపుతున్నారు, ఏ ఆధారంతో మీరు ఈ న్యూస్ నడుపుతున్నారు, మీరు చెప్తే నేను నోటీస్ కూడా పంపిస్తాను అంటే ఢిల్లీ వాళ్ళు అన్నారు ఉండండి దీనిపైన మనం ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత ఇది మొత్తం నడుస్తుంది. ఇది వరుసగా 3 సార్లు దేశాన్ని వెళుతున్నటువంటి పార్టీకి రాజాసింగ్ పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తలను పంపిస్తే 3 సార్లు గెలిచిన రాజాసింగ్ని వదిలేసుకుంటుందా పార్టీ కేవలం ఆ వీడియోస్ పైన? ఆ వీడియోస్ ఒక ఫైల్ తీసుకొని పోయి చాలా పెద్ద వ్యక్తులు కదా, మీలాగా ఒక చిన్న కార్యకర్తగా లేరు, వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు. నేను స్ట్రైట్గా అడగనా? మీరు అడిగితే నేను పేరు చెప్పాను కదా, మీరు ఎంతైనా అడుగుతే నేను పేరు చెప్పాను. ఎందుకంటే అనవసరం ఇంకా శత్రువుల్ని పెంచుకోవాలని నాకు లేదు. తీసుకొని పోయే చాలా పెద్ద వ్యక్తులు, వాళ్ళకి కాదని కేంద్రం వాళ్ళు చెప్పలేరు. అందుకోసం కేంద్రం వాళ్ళు ఏమన్నారు, ఓకే బై ఫస్ట్ తీసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కేంద్రం ఎప్పుడు కూడా రాజాసింగ్ తప్పు అని ఎప్పుడు కూడా చెప్పలే. నా వల్ల బీజేపీకి ఎప్పుడు కూడా నష్టం ఎక్కడ కూడా జరగలేదు, ఎక్కడ కూడా అంటున్నా. నేను మహారాష్ట్ర వెళ్తా, మహారాష్ట్ర ఎన్నికలకైనా ముందు 35 సభలు ర్యాలీలు చేసిన నేను. నా సభలు ఎక్కడెక్కడ అయింది, బీజేపీకి 20-30 వేల ఓట్ల బ్యాంక్ పెరిగింది అక్కడ. కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 7 స్టేట్లో రాజాసింగ్ ఎవరు అంటే ఒక హిందీ లీడర్గా ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నేను పెద్ద అని చెప్తలే, మళ్ళీ ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నా సభలు కానీ నా ఎక్కడైనా ప్రోగ్రామ్ అయితే అక్కడ హిందూజం పెరుగుతుంది, హిందూజం తక్కువ ఏం కాదు. హిందూజం ఎక్కడెక్కడ పెరుగుతాయి అక్కడక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ధర్మం గురించి ఓపెన్గా మాట్లాడే ఒక పార్టీ అది బీజేపీ. ధర్మం గురించి ఫైట్ చేసే ఒక పార్టీ అది బీజేపీ, వేరే పార్టీ కాదు. కానీ ఒకటి నిజమే, రాజాసింగ్ బద్ధుడైన బీజేపీ కార్యకర్త, రాజాసింగ్ బద్ధుడైన బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడెక్కడ డౌట్లు. కానీ రాజాసింగ్ క్రమశిక్షణ తప్పే బీజేపీ నేత.
బలానికంటే క్రమశిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనే సంకేతాలు బీజేపీ ఇస్తుందా? ఇప్పుడు క్రమశిక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ క్రమశిక్షణగా నేనే ఉండాలా, మీరు ఉండకూడదా? మీరు తప్పులు చేస్తే అది ఎవరు చూస్తారు, ఎవరు మీకు చెప్తారు? అది కూడా ఉంటాయి కదా. ఇవాళ రాజాసింగ్ ఓకే, మీ మాట వినరు. రాజాసింగ్కి ఏది అర్థమైతే ఇది చేస్తాడు, ఏది కరెక్ట్ అయితే ఇది చేస్తాడు. ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దానికి ఓపెన్గా ఎవరికి చెప్పాలి ఆయనకి చెప్పడానికి అయినా ప్రయత్నం చేస్తారు. అది నా స్టైల్. కానీ క్రమశిక్షణకి పార్టీ లైన్ దాటిన పని చేస్తుండే. ఇప్పుడు కూడా పార్టీ లైన్ మేము దాటలే. కానీ నా పైన కుట్రలు జరిగితే దానికి నేను వ్యతిరేకంగా పక్కా మాట్లాడతా. నా పార్టీ పైన కుట్రలు జరిగితే దాని గురించి నేను పక్కా మాట్లాడతా. ఎందుకంటే మేము కూడా ఈ ఇంట్లోనే ఉన్నాం, ఈ పార్టీలోనే ఉన్నాం. పార్టీకి నష్టం జరుగుతుంది అంటే వేరేలు ఊకుంటారేమో, నేను ఊకోను. పక్కా ఇవాళ కాదు రేపు కూడా ఊకోను. అసలు ఎందుకు రాజాసింగ్ అంటే అంత కుట్ర? రాజాసింగ్ అంటే ఎందుకు కుట్ర అంటే, ఎవరు కుట్రలు చేస్తారో ఒకసారి ఎప్పుడైనా మీ దృష్టిలో వాళ్ళు వస్తే వాళ్ళకి అడగండి మీరు. నేనైతే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త మా ఓడు, మా పెద్దోళ్ళు ఆ ఫీలింగ్తో నేను ముందుకెళ్తాను. ఆ ఫీలింగ్తో ఇవాళ నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా నేను ఎవరికి చెప్పలేను. అంత ఇబ్బందిలో మేము ఇవాళ ఉన్నాం. ఏ ఇబ్బంది? చాలా ఇబ్బంది ఉంది. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, కార్యకర్తల పరంగా కానీ, కుట్రల పరంగా కానీ. రాయసింగ్ అగ్నిష్ టీం తయారు చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో. రాయసింగ్ అగ్నిష్గా జిల్లాలో ఒక టీం తయారు చేస్తున్నారు. జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పుడు నేను బీజేపీ బయట కదా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదా. జరుగుతున్నాయి. ఏం చేస్తాం? ఏం చేయలేము కదా. జరగని ఎంతవరకు కుట్రలు చేస్తారు. 14లో కుట్రలు జరిగినాయి. ఏమైంది? ఏం కాలే కదా. గెలిచినాం. డైరెక్ట్ ప్రజల్లో ఉంటాం మేము. ప్రజా ఆశీర్వాదం డైరెక్ట్ ఉంటుంది. బీజేపీ ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలు సహకారం నాకు ఉంటుంది. అందుకోసం 2014, 18, 23లో గెలిచినాము. మీరు ఎంతైనా కుట్రలు చేసుకోండి. కుట్ర చేసేవాళ్ళు ఇవాళ ఎక్కడున్నారో నేను చెప్పలేను.